హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. బీరకాయ తొక్కుని వేస్ట్ అని మీరు పడేస్తున్నారా? అయితే ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. ఇది టేస్ట్ చేసిన తర్వాత ఇక ఎప్పుడు కూడా మీరు బీరకాయ తొక్కుని అస్సలు పడేయరు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకోవాలి. బీరకాయ తొక్కలు, టమాటో, పల్లీలు, కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, చిన్నది చింతపండు, కొంచెం ఆయిలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా తీసుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న బీరకాయ తొక్కలు వేసుకోవాలి. బీరకాయ తొక్కలు వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కల్ని బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా బీరకాయ తొక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా టమాటోస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత 1 to 2 minutes మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే టమాటో ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అడిగిన బీరకాయ తొక్కలు, టమాటా ముక్కలు మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత చిన్న చింతపండు, ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ 1 minute మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 minute అయిన తర్వాత మూత తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇలా బీరకాయ తొక్కలు, టమాటో ముక్కలు అనేది ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి బీరకాయ తొక్కు పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసిన ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా పొడిలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన బీరకాయ తొక్కలు, టమాటా ముక్కలు కూడా చల్లగా అయినాయి. ఇలా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ గిన్నె కానీ ఒకవేళ పట్టేసినట్టు అయ్యి తిరగపోతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా పచ్చడి అయితే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకండి, చాలా కొద్దిగా వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా పచ్చడిని ముద్దగా ఉంచాలన్నమాట. ఇలా గట్టిగా ఉంచితే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. మరీ పలచగా అయినా సరే అంత టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి ముద్దలాగా. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది. ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే తాలింపు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి తాలింపు పెట్టకపోయినా సరిపోతుంది.
ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దోశల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.